అదా సభాధ్యక్షులు గౌరవనీయులు తలసాని సీనన్న గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి, సభలు అలంకరించిన పెద్దలందరికీ, ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు, ఆడబిడ్డలకు, అక్కా చెల్లెళ్లకు, సభ ముందటున్న అక్కా చెల్లెళ్ళందరికీ నమస్తే. తాను కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే నాయకుడే బాపు కేసీఆర్. తాను జచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందటికి పోయి సావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన బక్క పలుచని వ్యక్తే బాపు కేసీఆర్. ఆయన మీద ఇవాళ అవాకులు చెవాకులు వేల్తాండ్రు. అరే అవాకులు చెవాకులు వేరే సన్నాసుల్లారా, ఉద్యమంలా మీ కాంట్రిబ్యూషన్ ఏందిరా? మీ రైఫిల్ రెడ్ ఏమన్నా ఢిల్లీకి పోయి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చింది అనుకుంటారా? లేకపోతే గాంధీ భవన్లా మీరు నిరాహార దీక్షలు చేస్తే మీరు జస్తే గిట్లా తెలంగాణ ఇచ్చింది అనుకుంటారా? తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్, తెలంగాణ ఇచ్చేటట్టు చేసింది బాపు కేసీఆర్. తెలంగాణలో ఉన్న ఊరు వాడ పల్లె పట్నం పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి కాటికి కాల్యాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకంలో సంబరపెట్టి పాలనా దీక్షతోటి మార్కు చూపించింది బాపు కేసీఆర్ గారు. మీరు ఇవాళ వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుణ్ణి, యోధుణ్ణి అవాకులు చెవాకులు వేరుతారు. ఒక్కొక్కడికి ఇంకో 2 సంవత్సరాల కాలం ఉన్నది, తర్వాత సుక్కలు చూపిస్తాం బిడ్డ. బాపు గురించి ఎక్కువ తక్కువ ఇన్ని రోజులు ఊకున్నాం కానీ తెలంగాణ తీసుకొచ్చిన చరిత్రను, తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు చరిత్ర పుటలల్లా నిలిచిపోయే సువర్ణ అక్షరాలతోటి ఉండబోయే పేరు బాపు కేసీఆర్ గారు. ఇప్పటికైనా బాపు కేసీఆర్ గారు టీపీసీసీ అధ్యక్షుడిని మీరు ఉన్నారు అనంటే అది బాపు కేసీఆర్ గారి దక్ష వల్ల, దీక్షత వల్ల, ఆయన భిక్ష వల్ల. అసలు దీక్ష చేసింది ఆయనే, తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే. భక్షకులలాగా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వేల్తాండ్రు. అన్నా రామన్న బాపు కేసీఆర్ గారిని ఎవలేమన్నా ఊరుకునేది లేదన్నా. ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్నా. బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాండ్రు. చూసే ప్రసక్తి లేదు. పావని గౌడ్ అనేట ఆయనే ఒక్కతే అనుకుంటారు. పావని గౌడ్ని ప్రతి ఒక్క 1000 మంది ఫాలో అవుతారు. పూజకు పువ్వులకు అయినా కూడా బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, నీ చేతి మీద పచ్చబొట్టు చూసినా ఇగో పూలు ఉత్తగానే ఇస్తానా, పూజ చేయక్క, కేసీఆర్ను మళ్ళీ తీసుకొద్దామని చెప్తారు. అది బాపు కేసీఆర్ అంటే. జై తెలంగాణ, జై కేసీఆర్. సోదరు మని పావని గౌడ్ గారు అద్భుతంగా మాట్లాడి వారికి అభినందనలు తెలియజేస్తూ, గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు ముఠా గోపాలన్న గారిని మాట్లాడవలసి కోరుతాం. హలో జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. సభకు నమస్కారాలు. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ సమావేశానికి వెంచేసిన గౌరవనీయులు పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, వేదిక పైన శాసనసభ్యులకు, మాజీ మంత్రివర్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఇక్కడ వేయించేసిన అక్కలకు, చెల్లెళ్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం మాట్లాడుతున్నాను. సోదరులారా, చాలా సంతోషం. ఏనాడైతే నవంబర్ 2009లో మరి ఆ రోజు మరి ఎల్గనూరు దగ్గర కేసీఆర్ గారు మరి ఆమరణ నిరాధార దీక్షకు పూనుకున్న సంగతి మనకు బాగా తెలుసు. మరి ఆనాటి నుండి
మరి చావు నోటు తలకాబెట్టి బయటకు వచ్చిన వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రోజే, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితిలో ఈ నిరాహార దీక్షను వీడే ప్రసక్తి లేదని చెప్పేసి ఆనాడు యావత్ భారతదేశాన్ని వణికించిన వ్యక్తి మన కేసీఆర్ అన్న సంగతి తెలియపరుస్తున్నాను. మాజీ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ మన కార్యాలయానికి గతంలో ఇన్ఛార్జ్ ఉన్న పెద్దలు శ్రీనివాసరెడ్డి అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. కొంత దారి చేయండి అమ్మా. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మరి ఈ కేసీఆర్ గారు వల్ల ఈ తెలంగాణ ఎవరు సాధించే ఉండదు, కేవలము షో పుట్టప్ గురించే ఈ తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారని చెప్పేసి అని రకరకాల మనుషులు కామెంట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళందరూ నోళ్ళు మూపించడానికి మన కేసీఆర్ గారు చేసిన ఉద్యమాలను మనం ఇప్పటికీ మర్చిపోలేమని సంగతి తెలియపరుస్తూ, మరి పిడికడి వ్యక్తులతోటి స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మరి జన సమూహంలాగా ఒక జన ప్రవాహంలాగా స్టార్ట్ అయ్యేసి మరి ప్రతి వ్యక్తిని తెలంగాణ వైపే చూసే విధంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. మరి పార్లమెంట్లో కూడా మరి మన పార్లమెంట్ సభ్యులు పోరాడి దేశంలోని పార్లమెంట్ సభ్యులందరినీ ఏకం చేసి తెలంగాణ మాకు కావాలి, అసలు మా తెలంగాణను అసలు మాకు కాకుండా చేస్తున్న వ్యక్తులను మా తెలంగాణకి వెళ్ళి దూరం జరిపి మా తెలంగాణ మాకు ఇచ్చేదాకా ఊక్కునే ప్రసక్తి లేదని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడి మరి ఢిల్లీలో ఉన్న పెద్దలనే వరికించి మరి తెలంగాణ సాధించిన మన కేసీఆర్ గారు ఆశయాలకు అనుగుణంగా ఈనాడు ఎవరు కూడా తెలంగాణను ఈసారి మనము ఎలక్షన్స్లో ఓడిపోయామనుకుంటున్నాం, కానీ డెఫినెట్గా వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ మనం చాలా పెద్ద ఎత్తున గెలుస్తాము అన్నదానికి నిదర్శనం ఈనాడు ఊళ్ళో పోయినట్టయితే ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్కరూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు ఈ ఎలక్షన్స్లో మేము ఓడిపోతారని మేము అనుకోలేదు అని అంటనే ఉంటారు. కానీ అనుకోకుండా మరి ఓటమి పాలైన మన తెలంగాణ రాష్ట్ర సమితి రానున్న ఎలక్షన్లో మరి ఎదుట కాంటాక్ట్ చేసిన ఏ వ్యక్తి కూడా డిపాజిట్ వచ్చే విధంగా ఉండదు అనే సంగతి తెలపరుస్తూ, ఇదే విధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక సింహాలాగా వచ్చారు. కాబట్టి ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించి మళ్ళీ మనము గద్దెక్కేంత వరకు ఏనాడు కూడా మరి విషయాన్ని తీసుకోకుండా పనిని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మాజీ మంత్రి